అసలు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి ఇది చర్చ జరుగుతున్నా భారతదేశంలో ఇంతవరకు రాలేదు. వచ్చిన అవకాశాన్ని మహిళా లోకం వినియోగించుకోవాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ అంశంలో మాత్రం నేను ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మహిళలకు రిజర్వేషన్ రావాలనే కోరుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకపోతే మహిళలకి వాయిస్ లేకుండా పోతుంది. చాలామంది మహిళలు, ఈవెన్ జయలలిత గారు కూడా ఒక మాట అంటారు, ఆవిడ 2 ప్రపంచాలు నేను గెలిచాను, సినిమా ప్రపంచం, రాజకీయ ప్రపంచం అని. అదేవిధంగా ఒక మహిళ ఒంటరిగా బయటకు వచ్చి రాజకీయంలో అభివృద్ధి చెందాలంటే హర్ స్కిన్ షుడ్ బి యాజ్ థిక్ యాజ్ డైనోసర్. చాలా అంటే అన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలన్నమాట పబ్లిక్ లైఫ్లో ఉన్న మహిళల సంగతి. అలాంటి వాళ్ళ కోసం రిజర్వేషన్లు ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా, అది ఏ ఎక్సర్సైజ్ పెట్టినా సరే, ఎంత ఫాస్ట్ ఎక్సర్సైజ్ పెట్టినా సరే, నేను అందరూ మహిళా లోకం దానికే సపోర్ట్ చేస్తాను, నేను నమ్ముతానండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీస్ అన్ని పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా పూర్తి స్థాయిలో అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం.